హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, నడుము సైజ్ వచ్చి 36 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అని. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి 35.5 ఇంచెస్ అండి. ఈ బ్లౌజ్ వచ్చి నిన్ననే వచ్చింది. సో అర్జెంట్ బ్లౌజ్ అండి, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉందంట. సో అందుకోసం వెంటనే ఇంకా స్టిచ్ చేసి ఇవ్వమన్నారు. ఇంకా మనకి డైలీ కస్టమర్ అంటే మాత్రం ఒప్పుకున్నాను. నేను నార్మల్గా అయితే మాత్రం వెంటనే అంటే ఇవ్వనండి, మినిమం 3-4 డేస్ అయితే నేను తీసుకుంటాను. బట్ డైలీ కస్టమరే కదా, సో అందుకు అనేసి ఇంకా ఒప్పుకున్నాను. సో ఇది నడుము సైజు వచ్చేసరికి మనకి 35.5 ఇంచులు ఉంది. ఈ నడుము సైజు 35.5 ఇంచులు ఉంది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు. సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వీలైతే ఐరన్ చేయండి, లేదు అంటే చేతితో అటు ఇటు రఫ్ చేసేస్తే ఇలా సాఫ్ట్గా నీట్గా అయిపోతుంది. ఫస్ట్ నడుము లూజ్ చూసుకోవాలి. ఈ 35.5 ఇంచ్ ఉంది కదా, ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మీకు ఇబ్బందిగా ఉంది, సో కరెక్ట్గా తెలియడం లేదు మెజర్మెంట్ అంటే 36 ఇంచులు నడుము లూజ్ తీసుకున్నా మీరు కరెక్ట్గా సరిపోతుంది. 36 ఇంచుల్లో మనం 4వ భాగం తీసుకుంటే సరిపోతుందండి. 36 ఇంచుల్లో మనకి 4వ భాగం అంటే 9 ఇంచులు వస్తుంది. సో ఈ 9 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ గురించి, అలాగే మరొక 1.5 ఇంచులు వచ్చి ఖర్చుల గురించి. సో బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, కరెక్ట్గా బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 15 ఇంచులు ఉంది. సో ఇది ఎగ్జాక్ట్ లూజు. ఈ 15 ఇంచుల్ని కూడా మనము ఈ ఇక్కడ లైన్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పై లైను, ఈ గీత దగ్గర నుంచి కూడా ఈ 15 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మరొక హాఫ్ ఇంచ్ వచ్చేసరికి ఖర్చుల గురించి మార్క్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ మనము ఈ చివరి కూడా మార్క్ చేసుకోవాలండి. మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. లేదు మీరు మార్క్ చేసుకోకుండా డైరెక్ట్గా లైన్ గీసేసారనుకోండి, మీకు క్రాస్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ చివరి కూడా మనము 15.5 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది బ్లౌజు పొడవు నడుము లూజు అయిపోయాయి. ఇప్పుడు షోల్డరు నెక్ మనం కట్ చేస్తున్న బ్లౌజు 35.5 అంటే పెద్ద సైజు బ్లౌజు, అంటే మనకి 30, 31, 32 ఇలా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకి పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. పెద్ద సైజు బ్లౌజులకి మనకి మెజర్మెంట్ షోల్డర్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, చంక దింపు, ఇవన్నీ కూడా మనకి సైజుని బట్టే ఉంటుందండి. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు చాలా ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అలాంటప్పుడు షోల్డర్ గురించి నెక్ గురించి మనము 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు బ్లౌజ్ ఏ బ్లౌజ్కైనా ఇంతేనండి. నెక్స్ట్ ఈ యొక్క చంక దింపు ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసరికి 6 ఇంచులు మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా అన్నమాట, ఈ డౌన్కి. అలాగే సేమ్ ఈ చివరి కూడా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో ఇంతవరకు క్లియర్ కదండి. చాలామంది మన వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేసి ఏంటి అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది, ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించగలుగుతాను. సో ఇప్పుడు ఈ నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ మనం చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 9 ఇంచులు. ఈ 9 ఇంచులకి మరొక 1.5 కలుపుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచుల్ని కూడా ఈ లైన్ దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే మరొక 1.5 ఇంచులు వచ్చి ఖర్చుల గురించి మార్క్ చేసుకోవాలి. సో చూసారు కదా, అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఖర్చులు మరీ ఎక్కువ పెట్టమన్నారు అనుకోండి, 2 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచుల కంటే మరీ ఎక్కువ పెట్టకండి, కరెక్ట్గా 2 ఇంచులు లేదా 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క చంక దగ్గర ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ ఆర్మ్ రౌండ్, ఈ ఆర్మ్ రౌండ్ గురించి 1.5 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ రౌండ్ స్కేల్ ఉంటాయి కదా, సో కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా హ్యాండ్ తోటైనా తీసుకోవచ్చు. సో ఒక్కసారి చెక్ చేయండి, ఈ యొక్క లైన్ దగ్గర నుంచి కూడా ఈ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది చూసారా, ఎగ్జాక్ట్గా మనకి 9 ఇంచులు వచ్చింది. మనకి నడుము లూజు 9 ఇంచులు వచ్చింది. సేమ్ ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనకి 9 ఇంచులు వస్తేనే మీరు కట్ చేస్తున్న బ్లౌజు కరెక్ట్గా ఇంకా సెట్ అయిపోతుంది. కస్టమర్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్సే ఉండదు. చంక దగ్గర లూజ్ అయిపోవడం, టైట్ అవ్వడం, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. నెక్స్ట్ బ్యాక్ నెక్, ఇలా మనము బ్యాక్ నెక్ మీరు టేప్తోనైనా చూసుకోవచ్చు, లేదు అంటే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తోనైనా సరే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ చూసారా, కరెక్ట్గా మనకి ఎంత అంటే 9.5 వచ్చిందండి. సో ఇది డీప్ నెక్ అన్నమాట. డీప్ నెక్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ డీప్ నెక్ ఏంటి అంటే మనకి 9 దాటి ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా డీప్ నెక్ బ్లౌజులు. ఓకేనా, మనం పైన నెక్ గురించి 2.5 ఇంచులు పెట్టుకున్నాం. ఈ 2.5కి మరొక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని 3 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇలా మనము స్కేల్ తోటి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా మీరు కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని రౌండ్ తీసుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా
మీరు బై హ్యాండ్ అంటే హ్యాండ్తో కూడా మీరు రౌండ్గా మార్క్ చేసుకోగలము అంటే చక్కగా మార్క్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అంతా ఎంత క్లియర్గా కంప్లీట్ అయిపోయిందో. చాలా సింపుల్ మెథడ్ అండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి బ్లౌజ్ కట్టింగ్వి టిప్స్. సో మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మీరు ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చేసి ఎన్నెన్నో నెలలు నేర్చుకోవడం కంటే కూడా మన ఛానల్ ఒక్కసారి ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్లో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా త్వరగా తక్కువ టైంలోనే చాలా బాగా నేర్చుకున్నాము అని చాలామంది చెప్తున్నారండి. అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, చాలా సింపుల్గా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నారక్క, థ్యాంక్ యూ అని. సో థ్యాంక్ యూ అండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. ఇంకొకటండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంటే బ్యాక్ పార్ట్లో అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా హ్యాండ్స్ కటింగ్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది, నేను మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. సో కామెంట్ చేస్తే అక్క రిప్లై ఇస్తుందో లేదో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా ఏం కాదండి. మీకు పలానా డౌట్ ఉంది ఈ బ్లౌజ్ కటింగ్లోనే అంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు వీడియోస్ రూపంలోనే క్లియర్గా అయితే అందిస్తాను. ఓకేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ అంటే కుట్టుకోవాలి, సో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.